గత ప్రభుత్వంలో నుంచి ఉద్యోగులు చేస్తున్న ఆందోళన రేవంత్ రెడ్డి సర్కార్ పరిష్కారం చూపించారు. 317 జీవో బాధితులకు భారీ ఊరట కల్పిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే 317 జీవో బాధితుల సమస్యను పరిష్కరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. దీంతో ఇన్ని రోజులు పేజ్ మ్యూచువల్ మెడికల్ ఆధారంగా ట్రాన్స్ఫర్ల విషయంలో ఉద్యోగులకు సూపర్ ఛాన్స్ దొరికింది. 317 జీవో బాధితులకు రేవంత్ రెడ్డి సర్కారు భారీ ఊరట కల్పించింది. స్థానిక కేడర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే పోస్టులో పనిచేసే ఉద్యోగులు లేదా ఒకే సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులకు ఒకరి స్థానంలో మరొకరు పరస్పర అవగాహనతో ట్రాన్స్ఫర్ అయ్యేందుకు ఉద్యోగులకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. 317 జీవోపై ఏర్పడిన వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 245ను కూడా సర్కారు విడుదల చేసింది. జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జీవో 243, 244, 245 ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మ్యూచువల్ మెడికల్ స్పౌస్ ఆధారంగా 317 బాధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. 3 కేటగిరీలకు సంబంధించిన విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీల ఆధారంగా స్థానిక కేడర్లలో మార్పు, బదిలీకి అవకాశం కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక జీవోను జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి 10 జిల్లాలకు 33 జిల్లాలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల్లో పాలనా వ్యవహారాల కోసం వర్క్ టు ఆర్డర్ కింద ఉద్యోగులను కేటాయించిన శాశ్వత కేటాయింపులు చేయలేదు. 2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వ కొలువుల కేటాయింపులో కొత్త జోనల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని 10 జిల్లాలు కలిపి జోన్ 5, జోన్ 6 కింద ఉండేవి. కానీ ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడి జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం 7 జోన్లుగా 2 మల్టీ జోన్లుగా విభజించారు. దీనికి కేంద్రం 2021లో ఆమోదం కూడా తెలిపింది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు 3 అంచెల కేడర్లను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్త జోన్ల వ్యవస్థ ఏర్పాటు కావడంతో వాటికి అనుగుణంగానే ఉద్యోగాలను, ఉద్యోగస్తులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా 2021 డిసెంబర్ 6న 317 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో ఉద్యోగులు ఆ పాత జిల్లాల పరిధిలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లతో తాము కావాలనుకున్న స్థాయికి వెళ్లేందుకు సర్కార్ ఛాన్స్ ఇచ్చింది. కాగా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ మేరకు సీనియారిటీ ప్రకారం అక్కడున్న ఖాళీల ఆధారంగా ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఏదైనా జిల్లాలో తగినన్ని ఖాళీలు లేకపోతే ఆ జిల్లాకు ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఖాళీలు ఉన్న మరో జిల్లాకు ఉద్యోగులను బదిలీ చేసింది. దీంతో స్థానిక స్పౌస్ కోటా తదితర అంశాలు తెరపైకి రాగా జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే 317 జీవో బాధితుల సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీని వేసింది. జీవో 317కు సంబంధించి ఉద్యోగుల వినతులపై కేబినెట్ సబ్ కమిటీతో పలుమార్లు చర్చలు జరిపింది. మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఉపసంఘం ఇప్పటికే స్పౌస్ మెడికల్ మ్యూచువల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు భార్యాభర్తలు చేసుకున్న దరఖాస్తులపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగిలిన అభ్యంతరాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.